ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో మాదిగ ఉపకులాల ఉద్యోగులు సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని ఉద్యమం సాగుతుందన్నారు. ఇది నెలలు గడిచిపోయినా దాని ఊసే ఎత్తడం లేదన్నారు. దీంతో విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. ఆ పూర్తి చేయని పక్షంలో మాకు ఇప్పటి వరకు 3 దశాబ్దాల ఉద్యమ పోరాటం కొనసాగింది. 59 కులాలకి ఎవరి జనాభా ఎంతో వారి జనాభా ప్రకారంగా వారి వాటా రావట్లేదనే నిరాశతో కృష్ణమాదేవి గారి నాయకత్వాన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా మొన్న ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణని అమలు చేసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేసే విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పి ప్రకటించారు. అది గడిచి 2 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ వర్గీకరణ అమలు లేకుండానే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలు Gracias.